పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లేవ్ కాలనీలోని ఎన్సీఓఏ క్లబ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవా అధ్యక్షులు వనజా వెంకటయ్య, విశిష్ట అతిథులుగా SO2 GM మాలతు రాముడు, ATUC బ్రాంచ్ సెక్రటరీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షులు వనజా వెంకటయ్య మాట్లాడుతూ ఉద్యోగాలు చేసేవారైనా వంటింట్లో పనిచేసేవారైనా మహారాణులేనన్నారు. నా ముందు నా ఆఫీసర్ గారికి మరియు మా RG2 క్లబ్ మెంబర్స్కు మరియు సేవా సమితి అధ్యక్షుల సేవా సమితి వాళ్ళకు సేవ నుండి అంత దూరం నుండి శ్రమ కోర్చి ఇక్కడ దాకా వచ్చి వివిధ పాత్రలు నిర్వహిస్తూ శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చిన దానికి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా మహారాణులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారకులు నా ఉద్దేశంలో వీళ్ళు ఎంత పవర్ఫుల్లో మన ఇంట్లో పనిచేసే హౌస్ వైఫ్ గృహిణి కూడా అంతే పవర్ఫుల్. ఎందుకంటే గృహిణిలో ఒక మదర్ ఉంటారు, ఒక మేనేజర్ ఉంటారు, ఒక అకౌంటెంట్ ఉంటారు, ఒక లాయర్ కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాధలు దిగితే వాళ్ళ నుంచి లాయర్ ఉంటారు. సో వీళ్ళతో పాటు ఎగ్జాంపుల్గా గృహిణి కూడా మనకు ఎంతో ముఖ్యమైన ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఆర్కే లక్ష్మణ్ అనే ఒక కార్టూనిస్ట్ పాత్రికేయులకు తెలిసే ఉంటుంది. తను చెప్పాల్సిన విషయాలు చేశారు. నేనైతే చెప్పడానికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాను. గట్టిగా చెప్పడంలో అంటే పట్టుదల చాలా శక్తివంతమైనది. మీరు ఏదైతే సాధిస్తారో ఇంట్లో కూడా అంతే కదా. షాప్కి వెళ్ళాలంటే ఈ కథ పట్టు విడవని ఉడుకు లేకుంటారు. ఆ రోజు అవ్వాల్సిందే అదిగా. ఓకేనా? ఆ విధంగా ఉంటారు. కాబట్టి పట్టుదల అనేది ఏ విధంగా ఉంటుంది. ఇంకోటి, సపోజు స్కూల్ అడ్మిషన్లలో పేరు రాస్తున్నప్పుడు మదర్ పేరు కూడా రాస్తారు. మదర్ పేరు రాసిన తర్వాత అడుగుతారు, మీరు ఏం చేస్తారు అంటే ఏం చెప్తారు? హౌస్ వైఫ్ అని చెప్తుంటారు. కానీ ఆ ఉమెన్ ఏం చెప్పిందంటే వృత్తి దగ్గర మదరే అన్నదట. కానీ మీరు ఏం చేస్తారంటే మదర్. ఆమె ఎదుట రాసిన